హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వ్లాగ్స్కి మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆమ్, ఎందుకు ఏంటి అనేది మీరు చూద్దరు కానీ. సో లాస్ట్ కొన్ని వ్లాగ్స్లో చెప్తున్నాను కదా, వీకెండ్ కొన్ని చేశాను, అది ఎలా వచ్చినాయి, అసలు ఏం చేశాను మీతో షేర్ చేసుకుంటా అని చెప్పి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇది మార్నింగ్ వరకు చూపించాను. లంచ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చాం ఫస్ట్ సిక్ట్యూనాకి. దాని తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మా బుడ్డోడిని పడుకోబెట్టి ఇంకా నేను నిద్రపోకుండా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి కిచెన్లోకి వచ్చి ఇంకా చిక్కీ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అంటే కొబ్బరి లడ్డు అయిపోయింది. సరే అది బాగా వచ్చింది, నెక్స్ట్ ఏదన్నా ఇంకో ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం అనే దీంట్లోని ఈయనకి చిక్కీ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి అత్తయ్య వాళ్ళ చెల్లి చేశారనమాట, చిన్న అత్తయ్య చేశారు. చింటాంటి చేస్తే అసలు భలే ఉండింది. కాకపోతే షుగర్తో చేశారనమాట, బెల్లంతో చేయలేదు. సరే ఈయనకి చిక్కీ అంటే చాలా ఇష్టం, ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పి యూట్యూబ్లో అన్ని రకరకాల వీడియోలు అన్నీ చూసి రెసిపీకి ఇంకా సరేలే ఎలా వస్తుందో ట్రై చేద్దాం, కొంచెం చేద్దాం అని చెప్పి అయితే పల్లీలు వేపుకుంటున్నాను. ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. నాకు ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఒకటైతే అర్థమైంది, ఏదైనా కూడా చెయ్యాలే కానీ ఒకసారి చేస్తే అది సరిగ్గా రాలేదనుకోండి, అది ఎందుకు రాలేదనేది మనకు ఐడియా వస్తుంది. అండ్ సెకండ్ టైంకి పర్ఫెక్ట్ అయిపోతాం. లడ్డూలు అయితే ఫస్ట్ టైం సెకండ్ టైం 2 సార్లు చాలా బాగా కుదిరినాయి. అది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. కానీ ఇది మాత్రం కొంచెం కష్టమైంది. అంత ఈజీ ఏం కాదు నేను అనుకున్నంత. కాకపోతే ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు జాగ్రత్త పడతాను. యాక్చువల్గా పల్లి కొంచెం ఈజీ ప్రాసెసే. కాకపోతే ఏంటంటే కరెక్ట్ ప్రపోర్షన్స్ తీసుకోవాలి అండ్ కరెక్ట్ టైంకి బెల్లం పాకంని ఆపేసేయాలి, లేకపోతే వెంటనే గడ్డగట్టేస్తుంది, టైం ఉండదన్నమాట. నాకైతే అసలు ఏమంటారు, బెల్లం కొంచెం తక్కువైంది. నేను ఈయన స్వీట్ ఎక్కువైపోయింది అంటారేమోనని చెప్పి కొంచెం తగ్గించేసాను. దాని వలన ఏంటంటే చాలా ఫాస్ట్గా గట్టిపడిపోయింది అండ్ బెల్లం సరిపోలేదు అనమాట తీసుకున్న పల్లి ప్రపోర్షన్కి. సో అట్లా అయింది. ప్రపోర్షన్స్ వచ్చి నేను ఒక కప్పు పల్లీలకి సేమ్ బౌల్ తోటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. నాకు ఎందుకనో అది తక్కువైందని అనిపించింది. అందుకనే ఇలాగా అంటే మీరు చూద్దురు కానీ నెక్స్ట్ నాకైతే ఇది చేసినంతసేపు ఏమంటారు బాగా రావాలి అని, ఎలా వచ్చినా మా వాళ్ళు తినేస్తారు, అది ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నేను అసలు ఈ వెరైటీస్ అన్నీ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. నాకు వచ్చినయే 4-5 రకాల కూరలు, పప్పు సాంబారు ఇవే. అంతకు మించి నాకు అసలుకి ఏం పెద్ద వంటలు రావు. ఇలాంటి వంటలు అసలే రావు. పరమాన్నం, పాయసం, పులిహోర ఇవన్నీ చేస్తాను కానీ మొన్న లాస్ట్ టైం బూరెలు చేశాను ఈస్టర్ టైంలో, అవి బాగా వచ్చినాయి. గారెలు చేశాను, అవి బాగా వచ్చినాయి. సో నాకు స్లోగా అనిపించింది ఏంటంటే ఓకే, నేను ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటే చేయటము ఇలానే వస్తూ ఉంటాయి. అండ్ ప్రతిదీ ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఇలా చేస్తూ ఉంటే వచ్చేసినాయి అనుకోండి, ఒకవేళ బై ఛాన్స్ అన్నీ బాగా చేస్తున్నాను అంటే కనుక ఇంక ఇండియా నుంచి ఫుడ్ తెప్పించుకునే అవసరం ఉండదని. మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియా నుంచి ఫుడ్స్ పార్సల్ వేయించుకోవడం, ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు పర్టికులర్గా మిస్ అయ్యేది ఇలాంటి స్వీట్లు, స్నాక్స్ ఇలాంటివి ఎక్కువ మిస్ అవుతాం. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండదు ఒకవేళ నేను ఇవన్నీ నేర్చేసుకుంటే అని చెప్పి ఒక థాట్ అనమాట. అండ్ వచ్చేస్తాయి, అన్నీ నేర్చేసుకోవాలి, ఇక్కడే అన్నీ చేసి పెట్టేసేయాలి, వీళ్ళకి అన్నీ నచ్చేసేయాలి అని అదొక ఆశ ఇంట్లో వాళ్ళ కోసం. సో అందుకనే మెయిన్ ఇవన్నీ అయితే చేశాను. సందర్భం లేదు, ఏమీ లేదు, ఖాళీగా ఉండు ఏం చేస్తాంలే, ఏదో ఒకటి నేర్చుకుందాం అన్నట్టుగా.
అండ్ బెల్లం కూడా పాకం రావటం కరెక్ట్గా రావాలి. ఏమంటారంటే వాటర్లో వేస్తే ఒక బాల్ లాగా అవ్వాలి, అంతవరకు పాకం పట్టాలన్నమాట. నేను అది కెమెరా ముందు రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వాడు లేసేలోపు నేను చిక్కీ చేయడం అయిపోవాలి అని చెప్పి అనుకున్నాను. ఇది ఒక్కటే కాదు, నేను పప్పు చెక్కలు కూడా చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ అనుకున్నాను ఏమంటారు రౌండ్గా ఉంటాయి, కరెక్ట్ టైంకి మర్చిపోయాను, చెకోడీలు చేద్దామని అనుకున్నా ఫస్ట్ అయితే. కానీ అది కూడా అక్కడ కూడా చిన్న మిస్టేక్ అయింది. దానివలన నేను చెకోడీలు చేయలేకపోయాను. కానీ సేమ్ పిండిలో కరివేపాకు ఇంకా పచ్చెనగపప్పు వేసి పప్పు చెక్కలు చేసేసాను అనమాట వెంటనే ఐడియా వచ్చి. సో అది ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అవి కూడా చాలా బాగా వచ్చినాయి టేస్ట్. బట్ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ టైం కదా, ఆబ్వియస్లీ అంత పర్ఫెక్ట్గా వచ్చేవు. సో ఇప్పుడు నేను అంటే ఒక ఐడియా వచ్చిందనమాట నాకు ఎలా చెయ్యాలి అని చెప్పి. సో కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ టైంకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాను. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఓకే మీలో చాలామందికి ఇవన్నీ ఆల్రెడీ చేసి ఉంటారు, ఆల్రెడీ వచ్చి ఉంటాయి. అండ్ నాలాగా రాని వాళ్ళు కూడా చూస్తే ఒకవేళ ఒక మోటివేషన్ వస్తుంది, ఓకే మనం చెయ్యొచ్చు అనమాట అనే ఒక ఛాన్స్. ఎందుకంటే ఫస్ట్ నాకు అసలు అలాంటివన్నీ చెయ్యాలంటే చాలా అంటే చాలా భయం. ఎందుకు ఇవన్నీ వేస్ట్ చేయడం, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఇవన్నీ వేస్ట్, అసలు రానిది ఎందుకు ట్రై చేయాలి అని అనుకునేదాన్ని. కానీ చేస్తే కానీ తెలీదు అది మన వలన అయ్యిద్దా లేదా అని. ఏది ఇంపాసిబుల్ థింగ్ ఉండదు. వంటలు కూడా నాకు రావు, అది కూడా చేసే కొద్దీ నేర్చుకున్నాను కొన్ని వంటలే. సో ఇది కూడా అంతే, ఇదేం పెద్ద ఏమంటారు ఇంపాసిబుల్ థింగ్ ఏం కాదు, చేయలేనంత, చేసే కొద్దీ పర్ఫెక్ట్ అవుతాం అని అనుకున్నాను, అందుకనే చేశాను. ఇంకా పల్లీలు అయితే కాలిపోతున్నాయి. అలానే నేను ఆ పల్లీలు అంతా పీల్ చేశాను, అన్నీ కంప్లీట్గా చేయలేదు, కొన్ని అలానే వదిలేసాను బాగుంటాయని. ఇంకా విరక్కొట్టగలిగినన్ని వరకు విరక్కొట్టాను అనమాట. హాఫ్గా స్లిట్ చేశాను. కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. కరెక్ట్గా ఇప్పుడే నాకు అర్థమైపోయింది అనమాట, బెల్లం తక్కువైందేమో అని చెప్పి. మీలో ఎవరికన్నా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చిక్కీ చేయడం వచ్చిన వాళ్ళు ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెషన్లో ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. మళ్ళీసారికి ఆ మిస్టేక్ అనేది నేను రెక్టిఫై చేసుకుంటా. ఈసారైనా కరెక్ట్గా రావాలని. ఈ ప్రస్తుతానికైతే చిక్కీ చేద్దాం అనుకున్న దాన్ని నేను చిక్కీ ఉండలు చేసాను అనమాట. ఎందుకంటే అది నేను చేసేలోపు గట్టిపడిపోయింది అసలు. మేబీ నేను ఈ కండిషన్లో ఉన్నప్పుడే ట్రే అవుట్ చేసేయాల్సింది అనుకుంటా, అంటే డిష్ అవుట్ చేసేయాల్సింది. ఇంకా కలుపుకుంటూ కూర్చున్నా నేను, అనవసరంగా అనిపించింది. ముందే తీసేసి పెట్టేసి ఉండుంటే సెట్ అయిపోయేదేమో అని అనుకున్నా. ఏమో నాకు అర్థం కావట్లా, మీరు చెప్పండి మీకు ఏదైనా తెలిస్తే కనుక. నేను కలిపి ఈ ట్రే మీద ఇది బటర్ పేపర్ వేసి ఇదంతా చేసేటప్పటికి గట్టి పడిపోయింది అనమాట. అసలుకి మామూలుగా అయితే అలా బెల్లం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే డిష్లోంచి తీసేసి ఇలా బటర్ పేపర్ మీద పెట్టుకుని ఒక చిన్న గిన్నెకో లేకపోతే గ్లాస్కో ఆయిల్ రాసి ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం కత్తితోటి ఇలాగ అనుకుంటే కరెక్ట్గా షేప్స్లోని, అంటే బెల్లం గడ్డగట్టేసిన తర్వాత చిక్కీ షేపుల్లో వస్తాయి. నేను చూసిన వీడియోస్లో అయితే అలా చూపించారు. నేను మేబీ లేట్గా తీసానని అనుకుంటున్నా, లేకపోతే బెల్లం తక్కువైందో ఏదో, మొత్తానికైతే నెక్స్ట్ టైంకి ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ లాగా అయింది నాకు. హిట్టా ఫట్టా అంటే రెసిపీ హిట్ కాదు, ఫట్ కాదు, మీడియంలో. ఎందుకంటే చిక్కీ ఉండల్లా చేశాను, కొన్ని వరకు అయితే కొన్ని ఉండలు కూడా అవ్వలేదు అనమాట. కొంతవరకు అది యాజ్ టీజ్గా తినేస్తున్నారు మా వాళ్ళమ్మ. ఇది కూడా భలే ఉంది అనుకుంటూ, ఎందుకంటే బెల్లం కదా, బాగా ఇష్టంగా తిన్నారనమాట. సో అదనమాట. ఇదైతే నేను ఫస్ట్ ఈ లాస్ట్ వీకెండ్ ట్రైల్ వేసింది చూసారా, గడ్డ కట్టేస్తూ ఉందనమాట. అది అసలుకి
ఏమంటారు స్ప్రెడ్ చేయడానికి కూడా అవ్వలేదు. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఓకే ఇది అవ్వదు ఇంకా వేస్ట్ చేయటము, ఉండలు చేసేస్తే కనీసం ఉండలన్నా తింటారు అన్నట్టుగానే ఇంకా పక్కన పెట్టేసేసి గిన్నె ఉండలు చేస్తాను. అప్పటికే చాలా వేడి మీద ఉందన్నమాట అది. నాకైతే ఇవన్నీ చేయటమేమో కానీ ప్రతిసారి ఇలాంటివి చేయడం నా చేతులు కాల్చుకోవడం ఎర్రగా అయిపోయింది ఆ వేడి మీద. అసలే బెల్లం పాకం కదా, భయంకరమైన వేడి ఉండిందనమాట. ఇవన్నీ చూస్తూ మా పాప అమ్మ భలే చేస్తున్నావు అనుకుంటూ అదొక ఆనందం. పిల్లలు చూసేటప్పుడు మనం చేస్తున్నాము అంటే రేపొద్దున్న వాళ్ళు చేసినా చేయకపోయినా అట్లీస్ట్ గుర్తన పెట్టుకుంటారు, అమ్మ ఇలా చేసింది, మా చిన్నప్పుడు ఇలా స్వీట్స్ చేసేది, ఇలా పెట్టేది వాళ్ళకి అని చెప్పి. అలా కాలిపోయింది అసలుకి. అయినా కూడా వేడి మీదే చేయగలం. వేడి తగ్గిపోయిందో అది ఉండలు కట్టడానికి అవ్వదన్నమాట. అందుకని ఇంకా అలానే ఉఫ్ అనుకుంటూ వేడి మీదే చేయాలిగా. ఎట్టగట్టో అయితే చేశాను చేయగలిగినన్ని. మిగిలినవి మాత్రం ఇంకా మామూలుగా వదిలేసాను అనమాట. అలా పల్లీకి బెల్లం ఇదైపోయి ఉందన్నమాట. అదొక కైండ్ ఆఫ్ మిక్చర్ లాగా అయింది మొత్తానికైతే. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, స్వీట్ ఎక్స్పెరిమెంట్ లాస్ట్ వీకెండ్. చెప్పాను కదా, సజెషన్స్ ఏదన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీకెండ్ అయితే అసలు మా కార్ వచ్చింది కదా, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, ప్రతి వారం చర్చ్కి వెళ్ళాలంటే కార్ లేక అదొక టెన్షను. ఈ రెంటల్ కార్స్ అని అదని ఇదని చాలా అయింది. అండ్ మీకు చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ కూడా మంచిగా హెల్ప్ చేశారు అని చెప్పి. కానీ మన కారు మనకు వచ్చేసింది కదా, చాలా ప్రశాంతంగా ప్రతిరోజు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళటం రావటం, హ్యాపీగా ఎదవటం కారుని చూసుకుని. సరే అది పక్కన పెడితే ఇంకా ఇక్కడ కిచెన్లో చిన్న చేంజ్ చేశాను. ఏంటి అంటే క్రాక్ పాట్ తీసేసాను. ఒక్కరోజు ఏమైందంటే లాస్ట్ వీక్ క్రాక్ పాట్కి ఏమైందో తెలీదు, అసలు మూత ఓపెన్ అవ్వలేదన్నమాట అన్నం వండిన తర్వాత. నాకు అప్పుడు అనిపించింది, ఉత్త అన్నం వండుకోవడానికి ప్రతిరోజు క్రాక్ పాట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో గిన్నెలో వండేసుకుందాంలే అని. గిన్నె ఆరెల్స్ రైస్ కుక్కర్ వీటిల్లో వండేసుకుంటే అయిపోద్ది అని చెప్పి ఎలక్ట్రిక్ కుక్కర్ నా దగ్గర ఉండేది, కానీ దానికి ఒక ప్రాబ్లం వచ్చి పక్కన పడేసేసి క్రాక్ పాట్ తీసుకున్నాము. ఇంకా అప్పటి నుంచి క్రాక్ పాట్ వాడడంలోనే అయిపోయింది. కానీ క్రాక్ పాట్ క్లీనింగ్ అనేది పెద్ద ప్రాసెస్. అది అసలు ప్రతి పార్ట్ క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు అంటే చాలా కష్టం. నాకున్న స్కెడ్యూల్లోని నా వల్ల అవ్వని పని అది. ఇక లాభం లేదు అని చెప్పి మొత్తం క్లీన్ చేసరినా క్రాక్ పాట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టాను. ఎప్పుడన్నా పలావో లేకపోతే ఏదైనా వంటలు చేసుకోవాలి అన్నప్పుడు తీసుకుంటే బెటరు. రైస్ కుక్కర్లో కానీ గిన్నెలో కానీ వండేసుకుందాం అన్నట్టుగానే అది తీసేటప్పటికి ఆ గట్టంతా ప్లేస్ వచ్చింది. అసలు ఆ క్రాక్ పాట్ వలన అంత ప్లేస్ ఆక్యుపై చేసేసింది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది, అమ్మయ్య అనుకున్నా నేను. ఎందుకంటే కిచెన్ అనేది ఎంత గట్టు ఉన్నా మనకు సరిపోదు కదా, ఏదో ఒకటి ఉంటుంది. అందుకని ఇంకా కెటిల్ అక్కడ పెట్టుకున్నాను అనమాట. వంట చేసే దగ్గర కెటిల్ పక్కనే ఉంది అంటే చాలా ఈజీ యాక్సెస్. వంట చేసేటప్పుడు గవుక్కున నీళ్ళు వేసుకోవడానికి వేడి నీళ్ళు. ఇంకా ఇంకోటి ఏంటంటే బియ్యపిండి కొని తెచ్చుకున్నాను. లాస్ట్ వీక్ షాపింగ్ వెళ్ళినప్పుడు బియ్యపిండి వేసి చేసుకుంటున్నాను అనమాట. దీనికి మెజర్మెంట్స్ 2 కప్పులు బియ్యపిండి అయితే 2 కప్పులు హాట్ వాటర్ ఇన్ ద సెన్స్ మరగాల్సిన అవసరం లేదు, నీళ్ళు వేడెక్కితే చాలు. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకున్నాను అనమాట. అవన్నీ కరిగిన తర్వాత అప్పుడు బియ్యపిండి సేమ్ వాటర్ దేంతో మెజర్ చేసుకున్నామో సేమ్ అదే గిన్నెతోటి బియ్యపిండి అనమాట తీసుకుని ఫుల్ కలిపేసేసి, దాని తర్వాత కొంచెం వేడి ఉంది అనగానే ఈ పిండి పిసికేసుకోవాలి, లేకపోతే అవ్వదు. సో ఆ వేడి మీదనే పిసుక్కున్నాను అనమాట పిండి. ఇంకా అది కూడా చేయి కాలుతూ ఉండింది, కానీ తప్పదు. అంత కాదు, చిక్కీ కాలినంత కాలలేదులేండి ఇది. కానీ ఇక్కడ కూడా నాకేమనిపించిందంటే వాటర్ కొంచెం తక్కువ అయింది అని అనిపించింది, లేదా బియ్యం పిండి పొడి ఆరిపోయింది త్వరగా.
సో అది పొడి ఆరిపోకుండా చూసుకోవాలి. అది ఎట్లాగా అనేది నాకు తెలీదు. ఏదైనా టిప్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి దీనికి కూడా. నాకైతే పిండి చాలా త్వరగా తడ ఆరిపోయిందని అనిపించింది. ఎందుకంటే నేను వాటర్ కరెక్ట్‌గా వేశాను. అయినా కూడా అట్లానే అయ్యింది. సో చేత్తో మనం ఎంత నీట్ చేసుకుంటే అంత మంచిదనమాట దీనికి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. కరెక్ట్‌గా ఉండాలనమాట దీనికి. చెకోడీలు చేయడానికని ఫస్ట్ చేసుకున్నా. కొంచెం వాము కూడా వేసుకున్నాను దీంట్లో. వాము వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇంక నేను చేసేసేటప్పటికి మా పాప కూడా వచ్చింది. నేను కూడా చేస్తాను. సరేలే చేస్తాననింది కదా అని చెప్పి దానికి కూడా ఇచ్చాను. కొంచెం ఉండలు పెట్టవే అని చెప్పి. ఇగోండి ఇప్పుడు వేసుకున్నాను అనమాట పిండి. వేసుకున్నాక నీట్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. వాటర్లో వేయలేదు అవి. సో మొత్తం పిండితో కలుపుకొని మొత్తం నీట్గా నీట్ చేసుకుంటే ఒక బాల్ లాగా అవుద్ది. అంటే పూరి పిండిలాగా కాదు, చపాతీ పిండిలాగా కాదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. అలాగా పాప చేస్తాను అనింది కదా అని చెప్పి దానికి కూడా ఇచ్చాను. కానీ అది చేసేలోపు, ఉండలు చేసేలోపు చాలా డ్రై అయిపోయింది అసలు అది. సరే ఇంకా ఇట్లా కాదులే అని చెప్పి నేనేం చేశానంటే ఇంకా పప్పు, అదే పచ్చిశనగపప్పు ఇంకా కరివేపాకు ఆయిల్లో లైట్గా సాటే చేసేసేసి పిండిలో కొంచెం వేసుకున్నాను అనమాట. పప్పు చెక్కలు చేద్దాం అన్నట్టుగాని. ఇంకా ఎలాగో ఇది చేసేటప్పటికి ఆరిపోయింది కదా అని చెప్పి ఇంకా ఆ పిండి కూడా పప్పు చెక్కలే చేసేసాను. చెకోడీలు అవ్వలేదు. చెకోడీలు చెయ్యాలి అంటే దాన్ని ఇట్లాగా ఏమంటారు, పాల తాలికలకి చేస్తాం కదా ఇలాగ అనుకుంటూ. నాకు చెప్పడం చేతనవ్వట్ల. అవి సర్కిల్లా చేయాలి కదా, అది చేయటం చాలా కష్టమైంది. ఏంటంటే పిండి ఆరిపోతుంటే ఇలా చేసే కొద్దీ ఇరిగిపోతుందనమాట. అంటే ఇడిపోతుంది పిండి. సో ఇంకా అవ్వదులే అన్నట్టుగాని ఇంక ఇలా చెక్కలు చేశాను. ఈ చెక్కల దగ్గర కూడా చిన్న మిస్టేక్ అయింది. ఏంటంటే ఎక్కువ పిండి తీసుకుని థిక్‌గా చేశా. అది ఇంకొంచెం పల్చగా చేస్తే కరకరలాడుతుంది. ప్లస్ అంత ఏమంటారు, థిక్‌గా ఉన్నట్టు అనిపియదనమాట. సో పిండి కొంచెం తగ్గిచ్చేసుకొని ఏమంటారు, ఇంకొంచెం పల్చగా చేస్తే బాగుండేదని అనిపించింది ఫైనల్గా అయితే నాకు. ఇది కొంచెం లావుగా వచ్చినాయి అని అనుకున్నాను నేనైతే. సో మొత్తానికైతే నేను ఈ వీకెండ్ ట్రై చేసిన రెసిపీస్ 2 హిట్టు కాదు, ఫట్టు కాదు, మీడియం రేంజ్లో ఉన్నాయి. బట్ శుభ్రంగా అయితే తినేసాం. ఎందుకంటే టేస్ట్ పరంగా చాలా బాగున్నాయి. బట్ కన్సిస్టెన్సీ, ఆ క్వాలిటీ పరంగా అయితే ఇంకా నేను అప్ టు ద మార్క్ రాలేదన్నమాట. సో హానెస్ట్గా ఇక్కడ మీతోటి నేను ఏం చేశాను అనేది అయితే షేర్ చేశాను. మీకేమనిపించింది అండ్ టిప్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అది చేసినంతసేపు అప్పటికే లేచిపోయాడు మావాడు, బుడ్డోడు లేచిపోయాడు. సాయంత్రం చేశాను ఇవి. చిక్కీ చేసేసేసి పెట్టేసేసి వెళ్ళిపోయాను వాడి దగ్గరికి. ఇంకా తర్వాత సాయంత్రం చేశాను అనమాట ఇవి. చేసినంతసేపు విసిగించి పాడేశాడు. కరెక్ట్గా అదే రోజు సాటర్డే మ్యాచ్ వస్తూ ఉండింది ఎస్ఆర్హెచ్ది. ఇంక ఈయన మ్యాచ్ చూస్తూ వీడిని చూస్తూ పిల్లలు ఎందుకులేంటి, ఇంకా నాకైతే పిచ్చ కోపం వచ్చేసింది. వాడు చేసిన గోలకి నాకైతే ఇంకెప్పుడు చేయను నేను అసలుకి అని అనుకున్నాను నేనైతే. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ పనులు పెట్టుకుంటే అస్సలు చేయనీరు. కరెక్ట్గా మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు పిల్లలు అస్సలు ఆగరు. అక్కర్లేనప్పుడు మాత్రం హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అదేంటో అర్థం కాదు నాకు. ఎప్పుడు అంతే. అందుకే చిరాకు వచ్చి నేను ఇంకెప్పుడు చేయను అని నాకు నేనే తిట్టుకుంటున్నా. ఎందుకు ఇంత కష్టపడి నా ఎనర్జీ వేస్ట్ చేసుకుని ఓపిక లేకుండా ఉన్న ఓపికని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అనిపించింది. బట్ స్టిల్ మిగిలిన పిల్లల కోసం అన్నా అంటే ఇవన్నీ చేసి పెడితే చక్కగా తిని పెడతారు కదా అన్నట్టు ఏదో చాలా గొప్పగా వచ్చేసినాయి అని కాదు. కాకపోతే ఏంటంటే చేసే కొద్ది ప్రాక్టీస్ అవుద్దిగా, ఇందాక చెప్పినట్టు అలా అనమాట. ఇంకా అట్లా అయితే అయ్యింది. సాటర్డే మ్యాచ్ గెలిచారా?
గెలిచారా ఓడారా గెలిచారో ఏమో నాకు మర్చిపోయాను నేను. బట్ మొన్న అయిన మ్యాచ్ మాత్రం గెలిచారు, అదైతే చూసాను నేను. ఈరోజు జరిగిన మ్యాచ్ అయితే నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఇది వేస్తా కూర్చున్నా కదా, సో అవ్వలేదు. బట్ టేస్ట్ అయితే భలే వచ్చినాయి, అసలు నాకైతే నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైము ఈ మాత్రం చేయడం నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే నాకు అసలు రానే రాదు, నాకు ఐడియానే లేదు. నేను ఎప్పుడు కూడా బియ్యం పిండితోటి ఏ వంటలు చేసింది లేదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ మాత్రం అన్న వచ్చినాయి, ఎంత గొప్పగా అన్నా అని నాకు నేనే కొంచెం ఏమంటారు మెచ్చుకున్నా అనమాట. పాప అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వావ్ అమ్మ భలే వచ్చినాయి అని అంటా ఉంది. దాంతోనే పెట్టించాను దేవుడి దగ్గర. అన్నీ వేసేసిన తర్వాత నేను ఏది చేసినా అది బాగున్నా బాగోకపోయినా ముందు మాత్రం దేవుడికి పెట్టాలి, ఆ తర్వాతే తినాలి. సో ముందర దేవుడికి పెట్టించేసేసి పాపతోని అప్పుడు మేము టేస్ట్ చేసామన్నమాట. అంత కష్టపడి చేస్తే మా ఆయన ఒకటే ఒక డైలాగ్ కొట్టారు, బియ్య పిండి ఎక్కువ అయినట్టు అనిపించింది, పిండి పిండిగా అంటే లైక్ బియ్య పిండి టేస్ట్ ఎక్కువ డామినేటెడ్గా తెలుస్తుంది అని చెప్పి. దాని అర్థం అసలు అంటే యాక్చువల్గా అక్కడ థిక్నెస్ ఎక్కువైంది, అందుకనే అంత ఏమంటారు బియ్య పిండి పిండిగా ఉందన్నమాట. మెత్తగా లేవు, కరకరలాడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం సన్నగా ఉంటే అంత ఇదిగా అనిపించదేమోనని చెప్పి నా ఫీలింగ్. సో కాలుతనే అయినా కూడా అలానే తీసి దేవుడి దగ్గర పెడుతున్నాను, ఎందుకంటే వీళ్ళు టేస్ట్ చేస్తారు కదా అని అన్నట్టుగాని. ఇంకా అలా అయితే అయింది. సాటర్డే నేను ఆల్రెడీ చిక్కీ చేసి పెట్టేశాను కాబట్టి దీంట్లో ఇంకా దానిలో చేస్తున్నాను అనమాట. ఆ రోజు రెస్ట్ లేకుండా, కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా ఇగోండి ఈ పనులు చేస్తూ కూర్చున్నాను వీకెండ్ అంతా. సండే ఎలాగో చర్చ్కి వెళ్ళి వస్తాం, అస్సలు రెస్ట్ ఉండదు, అయినా కూడా పెట్టుకున్నాను. ఇంకా చెప్పానుగా మా పాపతో పెట్టించేసేసి దేవుడి దగ్గర అప్పుడు కూర్చున్నాను అనమాట. పూల్స్ గారిపోయింది నాకైతే ఇవన్నీ చేసేటప్పటికి. ఈ కొంచానికే ఇలా ఉంటే ఎంతెంత చేస్తారు కదా అసలుకి. అప్పుడు వాళ్ళకి ఓపిక ఎలా ఉంటుందిరా బాబు అని అనిపించింది. ఇది నుంచుని చేయటం కదా స్టవ్ మీద, దానికి తోడు ఈ ఎలక్ట్రిక్ స్టవ్స్ ఎలా ఉంటాయంటే తొందరగా వేడి ఇది అవ్వదు అనమాట. ఆయిల్ అస్సలు అంటే అస్సలు త్వరగా అవ్వదు. అందుకనే మంట పొయ్యిలు అయితేనే కరెక్ట్ ఇలాంటి వంటలకి. కట్టెల పొయ్యి అయితే ఇంకా కరెక్ట్, భలే టేస్ట్గా భలే బాగా వస్తాయి. ఇంకా సాటర్డే అయితే అయిపోయింది. ఇంకా సండే మార్నింగ్ నేనేం బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, పిల్లలకు మాత్రం ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేసాను అనమాట. ఈయన ఇంకా పిల్లలు ఎగ్స్ తినేసారు, నేను అది కూడా తినలేదు. ఏం తినకుండానే చర్చ్కి వెళ్ళాలని అయితే అనుకున్నాను. ఇంకా అలానే బయలుదేరాము. ఆ రోజైతే ఎంత బాగుందో. ఇంకా హ్యాపీగా ఎండలోని వెళ్ళాము. కాసేపటికి ఎండ మళ్ళీ కొంతసేపు అయిందంటే చల్లగాలి స్టార్ట్ అయిపోద్ది. బట్ కాసేపటికి భలే అనిపించింది ఎండలో వెళ్తూ ఉంటే. టైం అయిపోతుంది ఓ పక్కన, ఇంకొక 15 మినిట్స్లో మా స్టార్ట్ అవుద్ది అనగా మేము బయలుదేరాం అనమాట. ఎగ్జాక్ట్లీ 10:15 to 10:20 మధ్యలో అవుతూ ఉంది. అప్పుడు బయలుదేరాం. 10:30కి మా స్టార్ట్ అవుద్ది. చాలా రోజులైంది మా వాడిని ఆల్టర్కి సర్వీస్కి పంపించి. కార్ లేనప్పటి నుంచి అసలు ఏమంటారు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అసలుకి కుదరట్లేదు వాడిని పంపించడానికి. అందుకనే ఈసారి ఎలాగో ఉంది కదరా, టైంకి వెళ్తున్నాం కదా, ఏదో ఒక రకంగా వెళ్ళిపోమ్మా అని చెప్పి వాడికి చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కూడా దేవుడు ఏమంటారు మనల్ని పిలుస్తున్నారంటే ఒక సర్వీస్కి మనం ఖచ్చితంగా ఎస్ చెప్పాలి, దానికి అంత ఇది చేయకూడదు. సో చాలా టైం తీసుకున్నాం, టైము ఏమంటారు పంపించకుండా ఉండడానికి. మళ్ళీ ఎస్ అనేది చెప్పాలి, పంపించాలి అని చెప్పి ఇంకా వాడిని ఏదో ఒక రకంగా బతిమలాడి బామాలి వెళ్ళరా బాబు అని అంటే ఇంకా వాడు టైంకి వెళ్ళాము. వాడు వెళ్ళినందుకు క్రాస్ వాడే పట్టుకుని వచ్చాడనమాట. భలే అనిపించింది. అండ్ పట్టుకున్నంతసేపు టెన్షన్ కూడా, వాడు ఎక్కడ ఏం వంకర చేస్తాడా పడేస్తాడా అని అనుకుంటూ. సో అలా అయిందండి మా వీకెండ్. ఈ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను.
అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every